లాజికల్ రీజనింగ్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి డిస్‌ప్లే అయినట్లయితే, ఆ నెంబర్‌కి వేరియేషన్ ఎక్కువగా ఉంటే మల్టిప్లికేషన్ అయిందని, తక్కువగా ఉంటే ఇంక్రీజ్ అనేది మనకి అడిషన్ జరిగిందని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ నెంబర్‌కి ఫస్ట్ మనం వేరియేషన్ చూసుకున్నట్లయితే 5 ఇంటూ 3 చేస్తే మనకి 15 వస్తుంది. నెక్స్ట్ ఆ 15లో మనం 4ని సబ్‌స్ట్రాక్ట్ చేస్తే మనకి 11 అనేది వస్తుంది. ఓకే. అదేవిధంగా పక్కదాన్ని కూడా మనం ఆ డిఫరెన్స్‌ని చూసుకుంటే 11 ఇంటూ 3 ఎంత 33 వస్తుంది. ఓకే. 33 నుంచి మనం 8ని మైనస్ చేస్తే మనకి 25 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 25 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత 75 వస్తుంది. ఓకే. 75 మైనస్ 12 చేస్తే మనకి 63 రావడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ నెంబర్‌కి వేరియేషన్ చూసుకున్నట్లయితే 63 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తది? 3 3 జా 9, 9 3 జా 18. ఓకే. 189 అనేది రావడం జరుగుతుంది. ఈ 189లో మనం 16ని సబ్‌స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 173 అనేది రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ పక్క నెంబర్ మనకి ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అయితే అంటే ఎంత 173 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత 3 3 జా 9, 7 3 జా 21, 1 3 1 జా 3 ప్లస్ 2 519. ఓకే. 519 నుంచి మనం 20ని సబ్‌స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 499 అనేది రావడం జరుగుతుంది. అంటే ఆన్సర్ అనేది మనకి 499 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ 12, 16, ఇక్కడ 20 ఇవన్నీ ఏంటి 4 యొక్క మల్టిపుల్స్ అవుతుంది. ఓకే. 4, 8, 12, 16, 20 ఇవన్నీ కూడా మనకి 4 యొక్క మల్టిపుల్స్ అంటే 4వ ఎక్కానికి సంబంధించిన నెంబర్స్. ఓకే. మనం చూసుకున్నట్లయితే 173 ఇక్కడ ఉంది, 159 ఉంది. నెక్స్ట్ 180 ఉంది, 166 ఉంది, 187 అంటే ఒక నెంబర్ పెద్దది, నెంబర్ చిన్నది. ఒకటి పెద్ద నెంబరు, ఒకటి చిన్న నెంబరు. నెక్స్ట్ పెద్ద నెంబరు అంటే డిఫరెన్షియేషన్ ఎలాగుంది? నెంబర్ తప్పించి నెంబర్ అనేది పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఫస్ట్ దాన్ని చూసుకుంటే 173 ఉంది కదా! ఇక్కడ 159 ఉంది. కానీ నెంబర్ తప్పించి నెంబర్‌కి వేరియేషన్ చూసుకుంటే ఇక్కడ 173కి మనం +7 యాడ్ చేస్తే 180 వస్తుంది. ఓకే. ఈ 180 నుంచి 187 వచ్చడానికి ఎంత మళ్ళీ +7 యాడ్ చేస్తే మనకి 187 వచ్చింది. అంటే నెంబర్ తప్పించి నెంబర్‌ని +7 యాడ్ చేస్తే మనకి అక్కడ నెంబర్ రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా నెంబర్ తప్పించి నెంబర్ యాడ్ చేద్దాం కింద వైపు కూడా. ఇక్కడ 115కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 166 వచ్చింది. 166కి 7 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 173 అనేది రావడం జరుగుతుంది. ఓకే. 166 + 7 యాడ్ చేస్తే ఎంత? 6 7 13. ఓకే. 1 తీసుకుంటాం 7. ఓకే. నెక్స్ట్ 1 అంటే 173 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ను బాగా మనం థింక్ చేసి ఆన్సర్ చేయాల్సిన విషయాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 14, 31, 59, 121, 239 ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక్కడ అంతా కూడా ఆ నెంబర్ అయితే చాలా లాంగ్‌గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మల్టిప్లికేషన్ అవుతదని ఫస్ట్ మనం థింక్ చేయాలి. ఓకే. నెక్స్ట్ 14 ఇంటూ 2 చేస్తే ఎంత? 28 వస్తది. ఓకే. ఈ 28కి 31 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? +3 అనేది మనం యాడ్ చేయాలి. ఓకే. +3 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తది? 31 అనేది రావడం జరుగుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ పక్క నెంబర్ కూడా అదే విధంగా మనం వేరియేషన్ చూసుకుంటే ఎంత? 31 ఇంటూ 2 ఎంత? 62 వస్తుంది. ఓకే. ఈ 62 నుండి 59 వచ్చింది కదా! అంటే -3 తీస్తే మనకి 59 అనేది రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ నెంబర్ కూడా ఒకసారి చూద్దాం ఎలా వస్తదనేది. 59 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత? 9 2 జా 18, 1 5 2 జా 10, 1 ఓకే 11 ఓకే. 118 వచ్చింది. నెక్స్ట్ +3 చేస్తే మనకి 121 అనేది రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఆ పక్క నెంబర్‌కి కూడా చూసుకున్నట్లయితే మనకి ఎంత? 121 ఇంటూ 2 చేస్తే ఎంత? 2 2 జా 2, 2 2 జా 4, 2 1 జా 2 ఓకే. 242 వచ్చింది. ఈ 242కి 239 అనేది రావాలంటే ఎలాగా? -3 చేస్తే మనకి 239 వచ్చింది. ఓకే. అంటే ఇక్కడ కూడా సేమ్ నెక్స్ట్ నెంబర్‌కి రావాలంటే ఏం చేయాలి? 239 ఇంటూ 2 చేస్తే మనకెంత? 9 2 జా 18 ఓకే. 9 2 జా 18 నెక్స్ట్ 3 2 జా 6 +1 7 నెక్స్ట్ 2 2 జా
478 వచ్చింది. నెక్స్ట్ ఇటు 478కి చూసుకున్నట్లు ఇక్కడ చూసుకొని బాగా గమనించండి. ఇక్కడ +3 యాడ్ చేసాం. ఇక్కడ -3 సబ్‌ట్రాక్ట్ అయింది. ఇక్కడ +3 యాడ్ చేసాం. -3 సబ్‌ట్రాక్ట్ చేసాం. అంటే ప్లస్, మైనస్, ప్లస్, మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడికి ఏది రావాలి? +3 రావాలి. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? 478 ప్లస్ 3 చేస్తే ఎంత? 481 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? థ్యాంక్ యూ. ఇక్కడ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 12, 15, 24, 51, 132 ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందంటే ఫస్ట్ 12కి 15కి మధ్యలో మనం ఎంత నెంబర్ +3 యాడ్ చేస్తే మనకి 15 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే 15కి 24కి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది? +9 అంటే 15కి +9 చేస్తే 24 వస్తుంది. ఓకే, ఈ 24, 51 రావాలంటే ఎంత యాడ్ చేయాలి మనం? +27 యాడ్ చేస్తే ఇక్కడ +3 వచ్చింది. అంటే దీన్ని 3/1 కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 9ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 1 వచ్చింది, 2 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? 3/3 రాసుకుందామా? 3/3 అంటే ఎంత మనకి? 27 కదా. అంటే 24కి మనం +27 చేస్తే 51 వస్తుంది. ఓకే, ఆ విధంగా మనం థింక్ చేయాలి. ఓకే, ఈ 51 అనేది 132 కింద కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ చూసుకోండి 3/1, 3/2, 3/3 ఇక్కడ ఎంత? 3/4 రాసుకున్నాం. 3/4 అంటే దాని వాల్యూ ఎంత? 81. అంటే 51కి +81 యాడ్ చేస్తే మనకి 132 రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పక్కదాన్ని కూడా అదే విధంగా ఫాలో అయితే చూసుకోండి. ఓకే, ఇక్కడ ఏంటి? 3/5. 3/5 అంటే దాని వాల్యూ ఎంత? 81 ప్లస్ ఇంటూ 3 చేస్తే అంతప్పుడు మనకి 3/5 వాల్యూ వస్తుంది. 3 1 జా 3, నెక్స్ట్ 3 8 జా 24, 243 అనేది 3/5కి దాని వాల్యూ ఏంటి? అంటే 243కి మనం 132 అనేది యాడ్ చేయాలి. ఓకే, ఎంత? 243కి 132 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూద్దామా? 132, 243, 5, 7, 3 అంటే 375 అనేది రావడం జరుగుతుంది. ఓకే, కరెక్ట్ నెంబర్ ఇది 375. ఇచ్చిన ఆప్షన్లో 375 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లమ్ని ఏమైనా చూసుకున్నట్లయితే 4232 అనేది 11 కింద, అలాగే 1291ని ఏ విధంగా నెంబర్ రాస్తారనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇచ్చేదాన్ని మనం ఫస్ట్ దగ్గరగా కొద్దిగా పోల్చుకున్నట్లయితే 4 + 2 + 3 + 2 = అని పెట్టేసి 4 + 2 ఎంత? 6, 6 + 3 9, 9 + 2 11 వస్తుంది. ఓకే, అంటే అన్నీ యాడ్ చేసాడు ఇచ్చిన నెంబర్స్. నెక్స్ట్ అదే ప్యాటర్న్ కూడా పక్కదాన్ని ఫాలో అయితే మనకి ఏ విధంగా వాల్యూస్ చూద్దాం. ఓకే, 1 + 2 + 9 + 1, 1 + 2 3, 3 + 9 12, 12 + 1 13. ఓకే, అంటే ఇచ్చిన ఆప్షన్ 13 ఎక్కడ ఉందో అక్కడిది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే.